ఇల్లు. నెలమర్ల మండలంలో గల జ్యూట్ ఫ్యాక్టరీలో పనిచేసిన రిటైర్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ కానీ మిగిలిన బెనిఫిట్స్ కానీ ఇప్పటి వరకు వారికి అందజేయలేదని లేబర్ కోర్టు తీర్పు ఇచ్చి నెలలు గడుస్తున్న స్థానిక ఎంఆర్ఓకి ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా సమస్య తీరడం లేదు. మండల మెజిస్ట్రేట్ అయిన ఎంఆర్ఓ ఎటువంటి చర్యలు తీసుకోపోవడం ఎంతవరకు సమంజసమని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు మైపాడ ప్రసాద్ మరియు మండల పార్టీ నాయకులు ఈరోజు ఎంఆర్ఓని ప్రశ్నించారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఏమంటే నాది నాది అంటుంది కదా, నా మీద చేయడం వల్ల ఇది ఒకసారి అప్పుడు మీరు ముందే మాకు సపోర్ట్ చేస్తే అప్పుడు అమౌంట్ ఒక కాగితాలు ఇవ్వకపోతే అలాగనేసి మీరు చెప్పడం కూడా బాగుంటుంది కదా. ఒకసారి మళ్ళీ నేను క్లారిటీ తీసుకుంటాను. ఇలా ఉంది పొజిషన్ ఇలా ఉందని చెప్తే మాకు అది ఆర్ఐ రిపోర్ట్ ఏమొచ్చి మోబైల్ ప్రాపర్టీస్ ఏమి లేవు అని చెప్పి చూసారంట. లోపల ఏమి అంటే మనం ఏంటంటే ఆప్షన్ అయ్యాలంటే మోబైల్ ప్రాపర్టీస్ మీద మనం ఏమైనా చేయగలం. మోబైల్ ప్రాపర్టీస్ లేవు కాబట్టి ఒకసారి నేను ఆర్టీగా నడుస్తాను. అంటే క్లారిటీ తీసుకొని పద్ధతిగా ఏం చేయాలో చూసుకోవాలి. ఇలాగ ఇంచుమించు 400-500 మంది మోసం చేస్తూ ఈ అమౌంట్ అలా ఆయన అడుగుతున్నా ఇంట్రెస్ట్ లెక్క వేసుకుంటే ఇప్పటికి ఇంచుమించు ఒక 30 లక్షలు అవుతుంది సార్. మరి ఎంత అన్యాయమా? ఇదే కాదు సార్, 5 సంవత్సరాలు ఒకసారి 5 రూపాయలు కట్టి, మళ్ళీ 5 సంవత్సరాలు 10 రూపాయలు కట్టి, మళ్ళీ 5 సంవత్సరాలు 18 రూపాయలు కట్టి, 6,000 జనాలు రూపాయి అడగలేదు. వాగ్దానాలు ఇస్తాను, ఇచ్చిన తర్వాత జూట్ మిల్లు కుమ్మక్క అయిపోతారు. కుమ్మక్క అయిపోయి జూట్ మిల్లు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ప్రతి ఎమ్మెల్యే నడిస్తారు. ఇప్పుడైనా ఇప్పుడు ఎంతమంది కోర్టుకి వెళ్ళదు, 13 మంది కోర్టుకి వెళ్ళారు, ఏదో అప్పీల్ తెచ్చారు. దీనికైనా న్యాయం జరగండి కదా సార్. చెప్తాను సార్, అదే మాట్లాడతాను. అంటే మీరు ఇచ్చే టైం వల్ల ఆయనకి అవకాశం వస్తుంది. ఇంకా దీనికి నెక్స్ట్ పాయింట్ ఏడ్ చేయాలి ఏంటని మీరు టైం ఇవ్వకంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నాం సార్. ఇక్కడ న్యాయం జరుగుతుంది. వెంటనే పంపించాము, మనకి పిలిపిస్తున్నా మాట్లాడి వరకు కట్టు కనీసం మనకి కనీసం ₹1,00,000 లెక్కనైనా ఒకేసారి ఒకైనా వాయిదా లెక్క కనీసం ఎంతో కొంత వాయిదా లెక్కన ఇవ్వండి. పాపం రిటైర్ అయిపోయి ఒక్కొక్కరు 70-80 సంవత్సరాలు పెద్దలు ఉన్నారని మాట్లాడి